కొబ్బరి పచ్చడి. టీటీడీలో మనకు అన్నదానానికి ఎవరైనా వెళ్ళుంటే కనుక సో అక్కడ కొబ్బరి పచ్చడి ఎలా ఉందో మీ అందరికీ ఒక మంచి క్లారిటీ ఉంటుంది. సో ఈ రోజు కొబ్బరి పచ్చడి యొక్క స్పెషల్ థింగ్ ఏంటి అంటే టీటీడీ వాళ్ళు అన్నదానంలో చేసేటువంటి స్టైల్లో మనం చేయబోతున్నాం. సో నార్మల్గా చేసుకునే కొబ్బరి పచ్చడి అందరికీ తెలిసిందే. సో ఈ రోజు టీటీడీ స్టైల్లో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా. కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏమన్నాము, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో పెట్టేటువంటి కొబ్బరి పచ్చడి స్టైల్ అన్నమాట ఇది. అంటే జనరల్ అవుట్లైన్ ఒకేలాగానే ఉంటుంది, కాకపోతే చేసే విధానము, ఎంతసేపు ఉంచుతున్నాము, ఎక్కువగా ఏది వేస్తున్నాము అనేది మనకి చిన్న చేంజ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ పచ్చి కొబ్బరి గురించి చెప్పాలి అంటే గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, జుట్టు పెరుగుదలకు చాలా మంచిది, స్కిన్ హెల్త్కి చాలా మంచిది, బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇలా మనకు పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల ఉపయోగాలు. సో చాలామంది ఇప్పుడు జనరేషన్లో అవేర్నెస్ పెరిగిన తర్వాత పచ్చి కొబ్బరి కొబ్బరి నూనెను బాగా ఎక్కువగా వాడడం మొదలు పెడుతున్నారు. సో కొబ్బరి నూనెతో వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ కొంతమందికి ఒక అపోహ ఏంటంటే దాని స్మెల్ వస్తుందేమో, వంట రుచి మారిపోతుందేమో ఇలా అనుకుంటూ ఉంటారు. ఏం కాదు, కుకింగ్ చేసేటువంటి కొబ్బరి నూనె వేరే ఉంటుంది. సో దాంతో వంట చేస్తే మనకు అసలు ఎటువంటి చేంజ్ ఉండదు, మేబీ చిన్న చేంజ్, కానీ అది ఒక 2-3 రోజుల్లో మనకు అలవాటు అయిపోతుంది. కానీ ఎప్పుడు కూడా అండి మామూలు ఆయిల్స్ కన్నా కూడా కొబ్బరి నూనె వాడడం చాలా మంచిది. సో ఇటువంటి హెల్తీ పచ్చి కొబ్బరితో ఈరోజు మనం చక్కగా టీటీడీ స్టైల్లో చట్నీ తయారు చేసుకోబోతున్నాం. నాకు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నా నేను. సరే, ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ముందు ఇదిగోండి పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఇది మనం చక్కగా దోరగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి, చెప్తాను. సో ముందుగా బాండీలో కొంచెం ఎక్కువగానే నూనె పోసుకోవాలండి. ఎందుకు ఇంత నూనె అసలు మనకి, అంటే మనం ఎక్కువ నూనె వాడం కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఇంత నూనె మనం అసలు ఇదంతా మనం వంటలో వాడట్లేదు, కేవలం ఈ పచ్చి కొబ్బరి ముక్కలు బాగా రంగు మారేంత వరకు వేగాలి కాబట్టి సో కొంచెం మనకు బాగా ఆయిల్ వేస్తున్నాం. సో ఇదంతా కూడా మనకు అఫ్కోర్స్ వీటికి ఏం పట్టదు. సో మనం ఎందులోంచి ఎంత తీసుకుంటామో కొబ్బరి ముక్కలు మాత్రమే తీసుకుంటాం. సో ముందుగా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని చక్కగా ఈ నూనెలో వేసేస్తున్నాను. అంటే మనకు ప్రాసెస్లలో డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. మామూలుగా మనము పచ్చి కొబ్బరి ముక్కలు వేయించడానికి ఇంత నూనెను ఉపయోగించము సాధారణంగా, కానీ ఇది మనం వేరే స్టైల్లో చేస్తున్నామని చెప్పాం కదా. సో అందుకే ఏంటంటే కొంచెం ఇలా చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇదే నూనెను మనం వేరే వాటికి కూడా ఉపయోగిస్తాము. సో పూర్తిగా ఇంత నూనె మన శరీరంలోకి ఏం వెళ్ళదు, మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఒకసారి ప్రాసెస్ని నీట్గా అబ్జర్వ్ చేసుకోండి అంతే. అంటే మనకు టీటీడీలో తిరుమలలో ఎటువంటి ఫుడ్ తిన్నా కూడా, ముఖ్యంగా స్వామివారి ఆవరణలో ఏది తిన్నా కూడా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు మిరియాలు ఎక్కువగా వాడతారు. పొంగలి, మామూలుగా కట్టు పొంగలి, ఉప్పు పొంగలి ఉంటుంది కదా. సో అది ఎంత రుచికరంగా ఉంటుందంటే సింపుల్, ఏం లేదు, ఉప్పు మిరియాలు అంతే ఉంటుంది, కానీ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఆవరణ మహిమ అనమాట. అలాంటిది మంచి బ్రౌన్ కలర్లో అవ్వాలి ప్రాపర్గా. యాక్చువల్గా కొంతమంది అంటారండి ఈ పచ్చి కొబ్బరిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల మనకు స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుందంట. అదే ఒత్తిడి అందరికీ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి. యాక్చువల్లీ ఒత్తిడి తగ్గుతుంది, అలాగే మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది పరగడుపును తినడం వల్ల. సో ఆలోచించండి దీని గురించి, కాకుండా సర్వే చేసుకోండి. సో ఒకవేళ మీకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా, తర్వాత ఏదైనా అంటే కొంచెం గాబరాగా ఫీల్ అవుతున్నా కూడా, అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడానికైనా కూడా పరగడుపునే పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. సో 100% ఇది అందరూ ట్రై చేయాలని చెప్తారు నేనైతే. చూసారా, సో మనకు లైట్గా రంగు మారడం మొదలుపెట్టింది. ఇంకొక నిమిషం అండి, ఇది 1 నిమిషం అయిపోతే సో చక్కగా మనకు వేగిపోతుంది అనమాట. ఇంత నూనెలో వేయించుకుంటేనే దాని రుచి. సో ఒక బౌల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇది మనకు రంగు కూడా మారిందండి. ఇప్పుడు ఇలా ఒక జాలి గరిట తీసుకొని ఇలా వేగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు ఆయిల్ కూడా చాలా ఫుల్గా వేడిగా ఉంది. ఇదిగోండి రంగు చూసారా ఎలా ఉందో, అంతే, ఇంతకన్నా వద్దు, అక్కర్లేదు. సో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనము శనగపప్పును, ఎక్కువగానే శనగపప్పును తీసుకొని వేయించుకుంటున్నాం. కొంచెం పోపుకు మాత్రం తీసి పెట్టుకున్నాను, అంతే, పోపు వరకు తీసి పెట్టుకున్నాం, మిగతా అంతా వేసేసాను. ఇది కూడా కొంచెం మనకు లైట్గా రంగు మారాలి. అలాగే మనం ఎండుమిరపకాయలు కూడా వేద్దాం, చివరిలో వేద్దాం, సరిపోతుంది, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి కదా. ఇంకొంచెం, ఇది కూడా కొంచెం మనకు కరకరలాడుతూ రావాలి. సో వేగిపోయిందండి. ఇదే బౌల్లోకి మనం తీసేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి ఎందులో అయితే వేసుకున్నామో అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చివరిగా ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అసలు ఈ బాండి వేడి సరిపోతుంది దీనికి యాక్చువల్లీ. దీన్ని కూడా మనం చక్కగా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా ఈ స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా పచ్చి కొబ్బరి ముక్కలు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ క్వాంటిటీకి కావాల్సినంత చింతపండు, ఇది మన రెక్కలు కూడా వేసేయచ్చు ఎందుకంటే దీన్ని రుబ్బుకుంటున్నాం కాబట్టి. చింతపండు, అలాగే దీనికి సరిపడా ఉప్పు, సైంధవ లవణం వాడుతున్నాం మనము. ఓకే, ఆ తర్వాత కాస్త పసుపు. మనకు అక్కడ పచ్చడి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, సో మామూలుగా మనము కొబ్బరి పచ్చడి చేసుకున్నప్పుడు పసుపు వెయ్యం, తెల్లగా ఉంటుంది మనం చేసే రంగు. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పసుపు వేస్తారు. సో అందుకు మనము డిఫరెంట్గా చేస్తున్నాం కదా, సో అందుకు పసుపు వేసేస్తున్నాం. దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు లైట్గా చల్లారిన తర్వాత, వేడిగా ఉంది బాగా, సో చల్లారిన తర్వాత సాధ్యమైనంత వరకు నీళ్ళు అవసరం లేకుండా మనము దీన్ని రుబ్బుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 స్పూన్లు యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. బట్ ఫస్ట్ అలా డైరెక్ట్గా రుబ్బుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా మనము ఈ కన్సిస్టెన్సీలో, అంటే కొబ్బరి పచ్చడి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే. అండ్ పసుపు వేయడం వల్ల మనకు ఇలా చూసారా రంగు మారింది. ఇలాగే ఉంటుంది అక్కడ టీటీడీలో. సో ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఇదే బాండిని వెలిగించేసుకుందాం. ఏం లేదండి, వెరీ సింపుల్. ఇంతవరకు మనం చేసింది ప్రాపర్ పచ్చడి ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటి అంటే మనం పోపు వేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇదే బాండీలో మనం కొంచెం నూనె పక్కన తీసేసాము. అంత నూనె అవసరం లేదని చెప్పాను కదా, సో నూనె పక్కన తీసేసాను. సో కొంచెం నూనె పోపుకు మాత్రమే పెట్టుకున్నాను. సో ముందుగా ఆవాలు, పోపు ఆఫ్ కోర్స్ కామన్ అనుకోండి, ఎక్కడైనా కూడా కామన్ పోపు. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మనకు పోపులో కూడా ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఆ తర్వాత ఇంగువ. ఎస్, అంటే టీటీడీలో ఎటువంటి వంట చేసినా కూడా ఇంగువ 100% వాడతారు. ఇంగువ, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత కరివేపాకు. సో మనకు పోపు రెడీ అయిపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. సో ఇక మెల్లగా మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం.
మిక్స్ చేసి ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాము బిఫోర్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు. సో దట్ మనకు కొంచెం ఈ వేడి వల్ల కూడా కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. ఓకే, ఇక టేస్ట్ చూడడం మాత్రమే మిగిలిపోయిందనమాట. అంతకన్నా ముందు ఫస్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా రుచికరమైన టీటీడీ స్పెషల్ కొబ్బరి పచ్చడి మీ అందరి కోసం తయారు చేశామండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా. కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన కొబ్బరి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని కూడా వేయించి అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతపండు, ఉప్పు, పసుపు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేయించి అందులో బరకగా రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ.